బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దాదాపు ఖాయమైపోయింది. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ పదవికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యేందుకు 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొదటి స్థానం అయితే ఖరారైందని చెప్పుకోవచ్చు. మొత్తం 5 స్థానాలు కూటమికి దక్కుతాయి. మొత్తం కూడా ఈ నేపథ్యంలో నాగబాబుకి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందా లేదని నిన్న నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాలని తెరదించుతూ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే నాగబాబుకి ఎమ్మెల్సీ స్థానం ఇస్తారనుకున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో కొంత చర్చలు అయితే జరిగాయి. రాజ్యసభకు వెళ్తారని, కొంత నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటారనే ప్రచారం జరిగింది 2 రోజుల నుంచి కూడా. దానికి తెరదించుతూ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే గతంలో కూడా చంద్రబాబుతో జరిగిన చర్చల్లో కూడా నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక లెటర్ హెడ్ ద్వారా కూడా నాగబాబుని ఏదైతే మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పిస్తాం, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనే ఒక చర్చ అయితే గతంలో జరిగింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ గా మీడియాకు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. కానీ కాలక్రమేణా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒకానొక దశలో నాగబాబు రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోనే నాగబాబు ఉంటారని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీగా ఆయన్ని ఎంపిక చేశారు. ఏదైతే 5లో జనసేన కోటాగా ఒక స్థానం దక్కుతుంది. ఆ స్థానాన్ని తన సోదరుడు నాగబాబుకి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మీడియాకి వేరైతే తన సోదరుడు నాగబాబు పేరుతో ప్రెస్ రిలీజ్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇన్ని రోజులకి జరుగుతున్న ఊహాగానాలకైతే పవన్ కళ్యాణ్ తెరదించారు. ఏదైతే నాగబాబు మొదటి నుంచి కూడా జనసేన స్థాపించినప్పటి నుంచి కూడా తన సోదరుడికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పార్టీ కోసం అహర్నిశను కష్టపడ్డారు. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. పదవి ఉన్నా లేకపోయినా తన సోదరుని కనిపెట్టుకుని తన సోదరుడి కోసం తిరుగుతూ ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో కూడా అన్ని వ్యవహారాలు కూడా నాగబాబు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబుని మంత్రివర్గంలో తీసుకోవాలని గతంలో కూడా పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. దానికి చంద్రబాబు కూడా అంగీకరించారు. దానికి సంబంధించి అఫీషియల్ గా మీడియాకు కూడా అప్పుడున్న పరిస్థితిలో మీడియాకు కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఏదైతే ఆయన ఆ కళలో సాకారం చేసుకునే దిశగా అడుగులైతే ముందుకు పడుతున్నాయి. ఆయన ఈ రోజు ఎమ్మెల్సీగా ఆయన ఎంపిక అవుతున్నారు. అయితే త్వరలోనే నామినేషన్ కూడా వేయబోతున్నారు. ఎందుకంటే 10వ తారీఖు నామినేషన్ వేయడానికి ఆఖరి తేదీగా ఉంది. ఈలోపే నాగబాబు కూడా నామినేషన్లు దాఖలు చేస్తారు. మరోవైపు 4 టీడీపీ 4 స్థానాలు ఎంపిక చేయాల్సి ఉంది అభ్యర్థుల్ని. అవి కూడా త్వరలోనే ఎంపిక చేస్తారు. వీరంతా కలిసి 5 ఒకేసారి నామినేషన్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూటమికే మొత్తం కూడా ఈ 5 స్థానాలు కూటమికి దక్కే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఏదైనా నాగబాబు ఎంపికతో మొదటి ఎంపిక పూర్తి చేసినట్టు మనకి కనిపిస్తుంది. జనసేన తరఫున ఆ స్థానం మొదటి అభ్యర్థిగా ఏదైతే నాగబాబునైతే పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారో తొందరలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అంటే జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు కావడంతో జనసేన పార్టీ నేతల్లో కావచ్చు, ముఖ్యంగా అభిమానుల నుంచి కావచ్చు, ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? ఎందుకంటే చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు కావచ్చు. ఎందుకంటే నాగబాబు మొదటి నుంచి కూడా ఆనాడు ప్రజారాజ్యంలో చిరంజీవికి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆ తర్వాత జనసేనలో అయితే పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయి అండగా నిలబడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన సినిమా కెరీర్ని కూడా పక్కన పెట్టి, మొత్తం వ్యవహారాలన్నీ పక్కన పెట్టి, మొత్తం తన సోదరుడు కోసమే ఆయన వెచ్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఏదైతే పార్టీని ముందుకు నడుపుతుంటే వెనకుండి వ్యవహారాలన్నీ కూడా ఈయనే చూశారు. ఎక్కడ కార్యకర్తల సమావేశాలు కావచ్చు, పార్టీ బలోపేతం కోసం రాష్ట్రం అంతా కూడా అహర్నిశలు తిరిగారు. తనకు ఆరోగ్యం సహకరించకపోయినా తన సోదరుడు కోసం అనేక త్యాగాలు చేశారని కూడా ఆయన చెప్పుకోవచ్చు. అందుకే జన సైనికులంతా కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు నాగబాబు. ఎందుకంటే ఏదైతే 3 అన్నదమ్ములు ఎవరైతే అన్న అటు తమ్ముడిని శక్తివంతుల్ని చేయడానికి
తను కొన్ని రాజకీయ త్యాగాలు కూడా చేశారని జన సైనికులు చెప్తుంటారు. ఏదైనా ఈ రోజు నాగబాబుని ఎంపిక చేయటం ద్వారా ఆ కార్యకర్తల అభీష్టం కూడా నెరవేరిందని చెప్పుకోవచ్చు. వారంతా కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో ఉన్న కీలక నేతలంతా కూడా ఈ ఎంపిక పట్ల చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి మనకి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు తన సోదరుణ్ణి ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నారు. అది ఈ రోజు నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తున్నారు కాబట్టి త్వరలోనే కేబినెట్ ఏదైతే ఎక్స్పాన్షన్ కూడా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆ ఎక్స్పాన్షన్ లో కూడా పెద్దల నిర్ణయం తీసుకున్నట్టు ఆయన కేబినెట్ మంత్రిగా కూడా ఈ అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఒక కీలక నిర్ణయం, రాష్ట్రంలో ఇది ఒక కీలక నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తానికి త్వరలోనే ఆయన నామినేషన్ వేసి ఎమ్మెల్సీ అవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.